హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన భవనం మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 8 లో ఒక ఇల్లు 2 లైట్ అయితే ఉంటుంది. ఆ ఇంటిలో అద్దెకి దిగడానికి ఎవరు వచ్చినా ఆ ఇంట్లోని దెయ్యం వాళ్ళని భయపిచ్చి తరిమేస్తుంది. అద్దెకి వచ్చిన వాళ్ళు ఆ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పి వెళ్లడంతో రాజు ఇంట్లో ఏముందో చూడడానికి వెళ్తుండగా తలుపులు దానికదే చాలా వేగంగా పడడంతో రాజుకు భయమేసి పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ బావకి ఇంట్లో దెయ్యం ఉందని అద్దెకి దిగిన వాళ్ళందరినీ భయపెట్టి పంపించేస్తుందని వాళ్ళ బావకి చెప్తాడు. కానీ వాళ్ళ బావ అవేమీ నమ్మడు. నువ్వే ఎలాగోలా ఆ ఇల్లు బాడికి ఇవ్వమని, లేదంటే నీ తాట తీస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ డే ఆ ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఒక 7 మంది వచ్చి ఇల్లు చాలా అర్జెంట్ గా కావాలని చెప్పి అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చి ఆ ఇంట్లో చేరిపోతారు. రాజు వాళ్ళ బావ అక్క వాళ్ళ బావ వాళ్ళ తమ్ముడు అమెరికాకి పిలవడంతో వాళ్ళు నెల రోజుల పాటు అమెరికాలో ఉండటానికి అమెరికా బయలుదేరతారు. వాళ్ళు అమెరికా వెళ్లి నెల రోజులు అలా గడిచిపోవడంతో మళ్ళీ తిరిగి వచ్చి డైరెక్ట్ గా ఆ ఇంటి ఓనర్ ఇంటికి కూడా వెళ్లకుండా తన బామ్మర్దిని తీసుకుని ఇల్లు ఎలా ఉందో చెక్ చేయడానికి తను అద్దెకిచ్చిన ఇంటికి వస్తాడు. ఎవరిని పిలిచినా బయటికి రాకపోవడంతో వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తారు. అక్కడ సామానాన్ని చిందరవందరగా పడేసి ఉంటాయి. కానీ ఆ ఇంట్లో ఎవరు కనిపించరు. తీరా ఒక బెడ్రూమ్ లో ఒకతను బెడ్ కింద ఉండడంతో అతన్ని బయటికి లాగి ఏమైంది అని అడగడంతో నన్ను చంపొద్దు అని చెప్పి అసలు వాళ్ళు ఆ ఇంటికి ఎందుకు వచ్చారో జరిగింది మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. వీళ్ళంతా 5 మంది కలిసి బాగా పార్టీ చేసుకుని అటువైపు వెళ్తుండగా అక్కడ ఎవరో ఒక లేడీని చంపేసి పడేస్తుంటారు. ఏమైంది అని వీళ్ళు వెళ్ళి చెక్ చేస్తూ ఉండగా అక్కడ మర్డర్ జరిగిందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. ఆ స్పాట్ లో వీళ్ళ 5 మందిని చూసి ఆ పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ లో ఆ హత్య మేము చేయలేదు అని వీళ్ళంతా చెప్తున్న పోలీసులకి ఎవిడెన్స్ కావాలని అడుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి తెలిసిన ఒక లాయర్ అక్కడికి వచ్చి 5 మందికి బెయిల్ ఇచ్చి వాళ్ళని ఆ లాయర్ తన ఆఫీస్ కి తీసుకుని వెళ్తాడు. మిమ్మల్ని చాలా కష్టపడి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చానని, మీరు కోర్టులో హాజరైనప్పుడు మీకు ఉరిశిక్ష పడడం ఖాయమని, అందులో ఆడపిల్లని హత్య చేశారు కాబట్టి నిర్భయ చట్టం కింద ఉరిశిక్ష ఖచ్చితంగా పడుతుందని ఆ లాయర్ వాళ్ళని భయపిస్తాడు. ఇందులోంచి ఎలాగైనా కాపాడండి అని అడగ్గా దీనికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, అందరికీ లంచాలు ఇచ్చి మీకు శిక్ష పడకుండా చేస్తానని ఆ లాయర్ చెప్తాడు. ఇంకా చేసేదేమీ లేక మేము ఎలాగైనా ఆ డబ్బులు తీసుకువస్తామని, మీరు మా కేసు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి ఆ లాయర్ కి చెప్పి 5 మంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక వీళ్ళందరూ ఆ డబ్బుని ఎలా సమకూర్చాలో ఆలోచిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు ఒక రౌడీ తన కొడుక్కి బాగా ఆస్తి ఉన్న ఒక అతని కూతుర్ని బలవంతంగా పెళ్లి చేయపోతాడు. ఆస్తి కోసమే తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అక్కడికి సడన్ గా చక్రి ఇంకా తన ఫ్రెండ్స్ 5 మంది కలిసి ఆ పెళ్లి కూతురికి మత్తిచ్చి అక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా అడ్డుపడడంతో తనని కూడా కిడ్నాప్ చేసి వాళ్ళ వ్యాన్ లో తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ కిడ్నాప్ చేసేది అక్కడున్న రౌడీ మనుషులు చూసి లోపల ఉండే వాళ్ళకి చెప్పగా ఆ రౌడీ తన కొడుక్కి వాళ్ళని చంపేసి ఆ అమ్మాయిని తీసుకోరమ్మని, లేకుంటే మనకి ఆస్తి రాదని వాళ్ళ కొడుకుని రెచ్చగొట్టి అక్కడి నుంచి పంపిస్తాడు. ఇంకా వాళ్ళు పోలీస్ కేసు కూడా పెట్టడంతో పోలీసులు సీసీటీవీలో ఈ 5గురు అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడం చూసి ఇదే 5 మంది ఆల్రెడీ ఒక అమ్మాయిని చంపేసి బెయిల్ మీద వెళ్లి ఉండడంతో వీళ్ళు అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేస్తున్నారని వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఆ పోలీసులు కూడా వాళ్ళని వెతుక్కుంటా బయలుదేరతారు. ఆ 5 మంది ఆ 2 అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తుండగా ఆ పెళ్లి కూతురికి స్పృహ వచ్చి ఎవరు మీరు అని అడుగుతుంది. అప్పుడు అక్కడున్న చక్రి ఆ అమ్మాయికి జరిగిందంతా చెప్తాడు. నీకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని చెప్పి మీ నాన్నగారు మమ్మల్ని పిలిపించి మా చేతికి 25 లక్షలు ఇచ్చి ఆస్తి కోసం నా బిడ్డని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారని, మీరు మా అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లి ఒక నెల రోజుల పాటు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా చూసుకోండి అని, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తానని చెప్పడంతో చక్రి వాళ్ళకి 2 కోట్ల రూపాయలు అవసరం కాబట్టి మాకు 2 కోట్లు ఇవ్వమని అడగడంతో ఆ పెద్దాయన ఒప్పుకుంటాడు. అందుకే నిన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్తున్నామని, మేము నిన్ను కిడ్నాప్ చేయట్లేదని ఆ అమ్మాయికి చెప్తాడు. ఆ అమ్మాయి పేరు వైషు. వాళ్ళ నుంచి తప్పించుకునే క్రమంలో అక్కడ టూలెట్ బోర్డు చూసి ఉన్నపలంగా ఆ ఇంట్లో అద్దెకు దిగేస్తారు. వీళ్ళ వ్యాన్ ని ఫాలో అవుతూ వచ్చిన పోలీసులు ఇంకా రౌడీలు ఆ ఇంటి ఏరియాకి రాగానే ఆ ఇంట్లో ఉన్న లైట్స్ అని ఆఫ్ చేస్తారు. ఇంటికి తాళం వేయడంతో ఆ ఇంట్లో ఎవరూ లేరని చెప్పి ఆ రౌడీలు అక్కడ చెక్ చేసి వెళ్ళిపోతారు. దాంతో వీళ్ళందరూ ఆ రోజుటికి తప్పించుకున్నామని రిలాక్స్ అవుతారు. ఇంట్లోకి అవసరమైన కిరాణా సామాన్లన్నీ తెప్పించుకొని ఆ ఇంట్లో నుంచి వాళ్ళు కొన్ని రోజులు బయటికి వెళ్లకుండా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. కట్ చేస్తే ఉదయం అవుతుంది. వైషు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా 5 మందిలో 2 రమేష్ ఇంకా యాదవ్ వైశ్య యొక్క ఫిజిక్ చూసి సొల్లు కారుస్తూ ఉంటారు. తనకి దగ్గర అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అయిన చక్రి వాళ్ళ ఫ్రెండ్స్ ని అక్కడికి పిలిచి ఆ అమ్మాయిని మనం ఎలా తీసుకువచ్చామో అలాగే తిరిగి వాళ్ళ నాన్నకి అప్పగించాలని, అప్పటి వరకు మీరు పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఉండాలని చెప్పి చక్రి వాళ్ళ ఫ్రెండ్స్ కి వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే మరోవైపు పెళ్లి కూతురు ఇంకా తనని కిడ్నాప్ చేసిన వాళ్ళు మిస్ అయ్యారని చెప్పి ఆ రౌడీ కొడుకు చాలా కోపంగా ఉంటాడు. వాళ్ళకి వైషు వాళ్ళ ఫాదర్ దొరకడంతో ఎలాగైనా నీ కూతుర్ని పట్టుకొని పెళ్లి చేసుకున్నాకే నిన్ను చంపేస్తానని చెప్పి అతన్ని బాగా భయపెడుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ ఇంట్లో సత్తి వంట చేస్తూ ఉన్నప్పుడు ఒక పిల్లి అక్కడికి వస్తుంది.
ఆ పిల్లిని తరిమే క్రమంలో తన చేతిలో ఉన్న కర్రని గోడ మీదకి వేయగా ఆ గోడలో నుంచి ఒక దెయ్యం తనకి కనిపిస్తుంది. పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఆ దెయ్యాన్ని చూసి సత్తి ఉచ్చపోసుకుంటూ హాల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. కానీ వాళ్ళెవరూ సత్తిని నమ్మరు. కాసేపు తర్వాత ఆ 5గురిలో ధనరాజ్ అనే వ్యక్తికి కూడా ఆ ఇంట్లో ఏదో దెయ్యం ఉన్నట్టు తనకి అనిపిస్తుంది. ఇంకా అక్కడ గోడ పైన ఈ ఇంట్లో నా ప్రతి వస్తువుకి ప్రాణం ఉంది అని రాసి ఉండడంతో అసలు నిజంగా ఇంట్లో దెయ్యం ఉందా అని టెస్ట్ చేద్దామని ఆ ధనరాజ్ అక్కడున్న గోడకి మేకు కొట్టడం స్టార్ట్ చేస్తాడు. దాంతో ఆ దెయ్యం ధనరాజ్ ని రూమ్ లో చాలా వేగంగా గోడ వైపు లాక్కొని ఆ సుత్తితోనే తన తల పగలగొడుతుంది. అదే సమయంకి సత్తి అక్కడికి వచ్చి ఏమైంది అన్నా అని అడగ్గా ధనరాజ్ ఏమీ కానట్టు బిళ్ళపిస్తాడు. కానీ సత్తి నాకు తెలుసన్నా దెయ్యమే నీ తల పగలగొట్టింది అని సత్తి కనుక్కుంటాడు. వెంటనే ఈ గదిలోంచి వెళ్ళిపోవాలని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే పోలీసులకి వీళ్ళు ఆ ఏరియాలోనే ఉన్నారు అని చెప్పి మళ్ళీ ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడున్న ఇళ్ళని చెక్ చేస్తూ ఉంటారు. అది గమనించిన చక్రి ఇంట్లో పవర్ కట్ చేస్తాడు. ఆ ఇంట్లో ఉన్న వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కుని ఉంటారు. అప్పుడు యాదవ్ కి అక్కడ ఒక అమ్మాయి తెల్లసారి కట్టుకుని నిలబడుకో ఉంటుంది. అది వైషు అనుకుంటాడు. యాదవ్ కి వైషు అంటే చాలా ఇష్టం అవడంతో తనని వెనకాలే పట్టుకుని వైషుతో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటాడు. కానీ అదొక దెయ్యం. ఫైనల్ గా ఆ దెయ్యాన్ని చూసి ఎర్రికేక పెడుతూ అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా ధనరాజ్ రమేష్ లకు కూడా ఆ ఇంట్లో దెయ్యాలు కనిపిస్తాయి. ఎలాగోలా వాటి నుంచి తప్పించుకుంటారు. కానీ వీళ్ళందరూ ఆ ఇంట్లో నుంచి బయటికి పోలేక అక్కడే ఉంటారు. ఎందుకంటే బయటికి వెళ్తే పోలీసులు కానీ ఆ రౌడీలు కానీ వీళ్ళని పట్టుకునే అవకాశం ఉందని ఆ ఇంట్లోనే ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రమేష్ కాలికి దెబ్బ తగలడంతో వైషు తనకి కట్టుకడుతుందని యాదవ్ తన చేతికి గాయం చేసుకుని వైషు దగ్గరికి వెళ్తూ ఉండగా తన చేతి నుండి బ్లడ్ నేల మీద పడుతుంది. ఆ రక్తాన్ని వెంటనే శుభ్రం చేయమని ఆ దెయ్యం చాలా భయంకరమైన వాయిస్ తో ఆ యాదవ్ కి చెప్తుంది. వెంటనే యాదవ్ ఆ బకెట్ నీళ్ళు తీసుకొని దాన్ని శుభ్రం చేసేస్తాడు. ఈ ఇంట్లో దెయ్యాలున్నాయని వైషు వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పినా ఆ అమ్మాయి నమ్మదు. ఆ రోజు రాత్రి హాల్లో నుంచి ఏదో శబ్దం రావడంతో వైషు వాళ్ళ ఫ్రెండ్ హాల్లోకి వచ్చి చూడగా తను కూడా దెయ్యాన్ని చూస్తుంది. మరోవైపు రమేష్ ఇంకా యాదవ్ నిద్రపోవడానికి రెడీగా ఉండగా తన రూమ్ చుట్టూ 2 దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ఈ ఇల్లు శ్మశానం మీద కట్టారా ఏంటి అని ఇన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పి ఆ యాదవ్ చాలా భయపడుతూ ఒక వైట్ షర్ట్ మీద ఆంజనేయ స్వామి బొమ్మ గీసి ఆ డ్రెస్ వేసుకుంటాడు. దాంతో ఆ దయ్యాలు శబ్దం చేయకుండా ఒక దగ్గర కనిపిస్తాయి. యాదవ్ తను హనుమాన్ షర్ట్ వేసుకున్నాడని చెప్పి చాలా ధైర్యంగా ఆ దయ్యాలతో వెళ్లి ముచ్చట్లు పెడతాడు. ఇదంతా చూస్తున్న రమేష్ కి చాలా భయమేస్తుంది. కానీ యాదవ్ మాత్రం ఆ దయ్యాల్ని తిడుతూ అక్కడి నుంచి తరిమేస్తాడు. దయ్యం వెళ్ళిపోవడంతో వీళ్ళిద్దరు మాటల్లో వైషు గురించి గొడవ పడతారు. వైషు నాదంటే నాదని ఆ విషయం మీద ఇద్దరు గొడవ పడుతూ ఉండగా అక్కడున్న కొంచెం వాటర్ తన షర్ట్ మీద పడడంతో తన షర్ట్ మీద ఉన్న హనుమాన్ బొమ్మ చెదిరిపోతుంది. ఇంకా దయ్యాలు అక్కడికి రావడంతో వెంటనే ఇద్దరు పారిపోతారు. కానీ యాదవ్ మాత్రం ఒక దయ్యానికి చిక్కిపోతాడు. యాదవ్ ఆ దయ్యాన్ని చూడగా ఆ దయ్యం ఎవరో కాదు సత్తి. సత్తిలో దయ్యం ఆవహించడం వల్ల సత్తి దయ్యంలా మారిపోతాడు. ఆ దయ్యం యాదవ్ ని అక్కడున్న గోడకేసి కొట్టి యాదవ్ ని చంపేస్తుంది. సత్తి యాదవ్ ని చంపడం రమేష్ చూస్తాడు. అక్కడున్న వాళ్ళందరికీ సత్తియే యాదవ్ ని చంపేశాడని చెప్పడంతో సత్తి నాకు చిన్నప్పటి నుంచి తెలుసని సత్తి అలా చేయడని చక్రి చెప్పడంతో వాళ్ళెవ్వరూ సత్తిని ఏమీ అనరు. కానీ రమేష్ మాత్రం సత్తిని నమ్మడు. సత్తిని ఒక చైర్ కేసి తాడుతో కట్టేస్తాడు. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటానని చెప్పి మందు తాగుతూ పై ఫ్లోర్ కి వెళ్ళగా దెయ్యం ఆవహించిన సత్తి సడన్ గా రమేష్ కి ఎదురయ్యి రమేష్ ని బాగా కొట్టి పైనుంచి కిందకు తోసేయడంతో రమేష్ చనిపోతాడు. ఇదంతా అక్కడున్న వైషు వాళ్ళ ఫ్రెండ్ చూస్తుంది. చక్రి ఇంకా వైషు ఏమైందని అక్కడికి వచ్చి చూడగా రమేష్ చనిపోయి ఉంటాడు. సత్తియే చంపాడని నా కల్లారా చూశానని వైషు వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో ఆ రూమ్ లోకి వెళ్లి చూడగా కట్లు కట్టున్న సత్తి ఆ కుర్చీలోనే ఉంటాడు. చక్రికి అసలు అర్థం కాదు వీళ్ళందరినీ ఎవరు చంపుతున్నారో. కట్టిన కట్లు అలాగే ఉన్నాయని సత్తి చంపి ఉండడని వైషు వాళ్ళ ఫ్రెండ్ కి చక్రి నచ్చజెప్తాడు. ఆ రోజు రాత్రి వైషు వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లో ఉన్నప్పుడు సత్తినే చంపాడు అని నా కల్లారా చూశానని వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉండడంతో అక్కడికి సత్తి సడన్ గా వస్తాడు. వైషు కళ్ళ ముందే తన ఫ్రెండ్ ని గాల్లో లేపి మరీ చంపేస్తాడు. ఈ విషయాన్ని వైషు చక్రికి చెప్పగా ఇన్నిసార్లు చక్రి చంపాడని ఇంతమంది చెప్పడంతో సత్తిని పిలిచి అడగడంతో సత్తిలోకి తనకి తెలియకుండానే అప్పుడు దెయ్యం ఆవహిస్తుంది. సత్తిలో ఉన్న దెయ్యాన్ని చక్రి ఇంకా వైషు కూడా చూసి ఇన్ని రోజులు వాళ్ళ స్నేహితుల్ని చంపేసింది ఈ దెయ్యమేనని అర్థమవుతుంది. ఆ దెయ్యం చక్రిని వైషుని బాగా కొడుతుంది. చక్రి అసలు ఎందుకు మమ్మల్ని చంపుతున్నావు అని ఆ దెయ్యాన్ని క్వశ్చన్ చేయగా ఆ దెయ్యం చాలా కోపంగా ఎందుకు చంపుతున్నానా అని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఇల్లు నాదేనని తన భార్య 2 పిల్లలతో హ్యాపీగా ఉండేవాడినని బిజినెస్ లో లాస్ రావడం వల్ల తన ఫ్రెండ్ సహాయంతో ఈ ఇంటి మీద అప్పు తీసుకున్నానని కానీ తన ఫ్రెండ్ కొన్ని రోజులకి ఆ అప్పు తీర్చలేకపోయేసరికి స్నేహితుడని కూడా చూడకుండా నా స్నేహితుడు ఇంటికి తాళం వేశాడని ఇంటిని పోగొట్టుకోలేక నా భార్య తన కిడ్నీ అమ్మి మరి అప్పు తీర్చడానికి ఆ డబ్బు నా స్నేహితుడికి ఇచ్చి ఇంటి పత్రాలు ఇవ్వమని అడగ్గా అగ్రిమెంట్ ప్రకారం ఈ ఇల్లు ఎప్పుడో నా సొంతమైందని నా స్నేహితుడు నన్ను మోసం చేశాడని అందుకే నేను ఊరేసుకొని చనిపోయానని నా స్నేహితుడు ఆనందరాయ్ ఎక్కడున్నా వాడిని పాతాళంలో వేసి చంపుతానని చెప్పి ఆ దెయ్యం అనిందని జరిగిందంతా చక్రి వాళ్ళ ఇంటి ఓనర్ కి చెప్తాడు.
వాళ్ళ ఇంటి ఓనర్ ఎవరో కాదు, ఆ దెయ్యం చెప్పిన ఆనందరాయ్. నాకు ఈ ఇల్లు వద్దని చెప్పి ఆ ఆనందరాయ్ భయపడి పక్క రోజు వెళ్లి ఆ ఇంటి పత్రాలు చనిపోయిన అతని పెళ్ళాం బిడ్డలకి అప్పగిచ్చి మీ దగ్గర ఉన్నప్పుడే డబ్బులు ఇవ్వండి, మీరు ఆ ఇంటికి వెళ్ళి ఉండమని చెప్పి ఆనందరాయ్ చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆమెని వాళ్ళ పిల్లల్ని చక్రి వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తాడు. మీరు ఇంకా హ్యాపీగా ఇంట్లో ఉండండి అని, ఇది మీ ఆయన కట్టించిన ఇల్లని చక్రి చెప్పడంతో ఎలా సంతోషంగా ఉండమంటావు బాబు, మీ ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు కదా అని అడగడంతో తన ఫ్రెండ్స్ చనిపోలేదని చెప్పి తన ఫ్రెండ్స్ అందరినీ లోపలికి పిలుస్తాడు. నిజానికి వీళ్ళందరూ ఆ ఇంట్లో దెయ్యం ఉన్నట్టు చక్రి వీళ్ళ చేత నాటకం ఆడిస్తాడు. మొత్తానికి దెయ్యం ఉన్నట్టు నమ్మించి ఆ ఆనందరాయ్ని పిచ్చోను చేసి మీ ఇల్లు మీకు ఇప్పించేలా చేశామని చక్రి చెప్పడంతో అసలు ఆనందరాయ్ మాకు అన్యాయం చేశారని మీకెలా తెలిసింది బాబు అని ఆవిడ అడగ్గా అప్పుడు మనకి జరిగిన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్ గా చక్రి వీళ్ళ ఫ్యామిలీకి ఎలా తెలుసు అంటే చక్రి ఒక డెలివరీ బాయ్, ఆ పిల్లలిద్దరికి అన్నయ్య లేకపోవడంతో చక్రికి రాఖీ కడతారు. ఆ విధంగా చక్రితో పరిచయం ఏర్పడుతుంది. కొన్ని రోజుల తర్వాత చక్రి గుడికి వెళ్లి వస్తుండగా ఆ ఇద్దరు పిల్లల్ని గుడిలో పనిచేస్తున్నప్పుడు చక్రి వాళ్ళని చూసి మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని అడగగా జరిగిందంతా అమ్మాయి చక్రికి చెప్తుంది. ఆ అమ్మాయి చెప్పింది విని ఎలాగైనా ఈ ఆనందరావు దగ్గర నుంచి మీ ఇల్లు మీకు ఇప్పించాలని ఈ నాటకం ఆడామని చక్రి చెప్పడంతో ఆల్రెడీ అక్కడికి వచ్చిన ఆనందరావు ఇదంతా విని లోపలికి వచ్చి తెలియక నేను ఈ తప్పు చేశానని నన్ను క్షమించు చెల్లమ్మా అని చెప్పి ఆనందరావు ఆమెని క్షమాపణలు అడుగుతాడు. ఇంకా వాళ్ళకి ఆ ఇల్లు కరెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత డబ్బు వాళ్ళకి ఇచ్చి ఆ ఇంటిని సొంతం చేసుకుంటాడు. దాంతో వాళ్ళు హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ ఇంట్లో దెయ్యాలు లేవని చక్రి చెప్పడంతో ఆనందరావు తన బామర్దితో కలిసి ఆ ఇంట్లో స్టే చేస్తాడు. అప్పుడు సడన్ గా అక్కడికి చనిపోయిన తన స్నేహితుడు దెయ్యమై వచ్చి ఆనందరావుని ఘోరంగా చంపేస్తాడు. నిజానికి ఆనందరావు స్నేహితుడు ఎలా చనిపోయాడో మనకి చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. ఆ ఇంటి కోసం ఆనందరాయే తన స్నేహితుడిని కొట్టి సూసైడ్ చేసుకున్నట్లు ఆ ఇంట్లో ఉరివేసి ఉంటాడు. అందుకే చనిపోయిన తన స్నేహితుడు దెయ్యమై ఆనందరావుని చంపేస్తాడు. చక్రి ఇంకా తన స్నేహితుల కోసం పోలీసులు వెతుకుతూ ఉండడంతో ఈ 5 మంది వైషుని తీసుకుని పోలీసు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. దాంతో పోలీసులు 5గురిని ఏమి చేయకుండా వదిలేస్తారు. అసలు చక్రి తన స్నేహితులతో కలిసి వైషుని ఎందుకు కిడ్నాప్ చేశారంటే చక్రికి రాఖీ కట్టిన అమ్మాయి వైషుకి ఫ్రెండ్, వైషు తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆ అమ్మాయికి చెప్పడంతో ఆ అమ్మాయి వాళ్ళ అన్నగా భావించే చక్రికి సహాయం చేయమని అడుగుతుంది. చక్రి వెంటనే వైషు వాళ్ళ ఫాదర్ ని కలిసి వైషుని చక్రి అక్కడి నుంచి తీసుకుని వస్తాడు. పోలీసులకి వైషు జరిగిందంతా చెప్పగా తనని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూసిన ఆ రౌడీ కొడుకుని ఆ రౌడీని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.